2024 ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అధికారంలో రావాలని కోరుకున్నారు? నేనైతే చంద్రబాబు నాయుడు. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఒకప్పుడు మంచి చాలా చేశాడు కదా, హైదరాబాద్ కూడా అప్పుడు చాలా డెవలప్మెంట్ చేశాడు కాబట్టి మళ్ళీ వస్తే ఇక అప్పుడు హైదరాబాద్ని డెవలప్మెంట్ చేసినాడు. నెక్స్ట్ ఇప్పుడు విడిపోయింది కాబట్టి అటుపక్క డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కాదనుకున్నారు? ఎందుకంటే ఏం చెప్తాం, ఏమీ లేదు, ఏముంది మొత్తం ఏడిపించేస్తున్నాడు. అంటే పథకాలు పెట్టారు కదా, అమ్మఒడి కానీ పెట్టినారు. దేనికి పెట్టినారు చెప్తాను? సంక్షేమ పథకాలు పెట్టారు, వాలంటీర్ వ్యవస్థ కానీ, నాడు నేడు కానీ పెట్టారు. ఓకే, ఇప్పుడు తక్కువ ఇచ్చారు, అవి ఇస్తున్నారు. ఓకే పోనీ, ఓకే కొంతమందికి అవుతుంది, కొంతమందికి అందరికీ పడట్లే. కొంతమందికి మా చుట్టాల వాళ్ళకి అప్పుడు అమ్మఒడి అన్నారు. ఎంత అన్నారు? ఫస్ట్ 15,000 అన్నారు, దాని తర్వాత 14,000, ఇప్పుడు 13,000. తీరా చూస్తే 9,000 వేసి 4,000, ఒకరికి 9,000 వేసి పడ్డాయి, ఒకరికి 4,000 వేసి పడ్డాయి. ఫుల్గా ఎవరికి పడలే. మరి ఇంకా ప్రయోజనం ఏముంది? అవి చాలా మంది మాకు పడ్డాయి, మాకు గొప్ప, మాకు పడ్డాయి, మాకు గొప్ప అంటున్నారు. వాళ్ళకి అందరికి పడితే గొప్ప అనడానికి, అందరికి పడలేదు కదా. కొంతమందికి పడ్డాయి, కొంతమంది పడలేదు. దానికి తోడు ఇవి చూస్తున్నారు, పథకాలు ఇస్తున్నారని చూస్తున్నాడు తప్ప ఈ పెంచిన రేట్లు ఎవరికి గుర్తుండట్లే. అప్పుడు ఇసుక రేట్లు పెంచారు, అది గుర్తుండట్లే. పెట్రోల్ రేట్లు పెంచారు, అది ఎవరు గుర్తించట్లే. అవునన్నా, కానీ ఈ ట్యాక్స్ కూడా ఇక్కడ దీనికి కూడా ట్యాక్స్ కూడా పెంచుతారు కదా, ఇది కూడా పెంచారు, అది కూడా ఎవరు మరి అయ్యేం చూడట్లే. పథకాలు ఇస్తున్నాడు, ఫ్రీ పథకాలు ఇస్తున్నాడు అని తప్ప ఇంకేం లేదు. అవి మన దగ్గర నుంచి దోచుకుని మనకే ఇస్తున్నారని మాత్రం ఎవడు ఆలోచించట్లే. ఆ ఫ్రీ పథకాలు అనేసరికి ఎగబడిపోతున్నారు తప్ప ఫ్రీ పథకాలకు డబ్బులు ఎలాగ వస్తున్నాయి అవి ఎవరైనా ఆలోచిస్తున్నారు? ఎవరు ఆలోచించట్లే. ఇస్తున్నాడు పథకాలు, ఫ్రీ పథకాలు ఇస్తున్నారని చూస్తున్నారు తప్ప ఫ్రీ పథకాలు ఎలా ఇస్తున్నారు అనేది మాత్రం ఎవడు ఆలోచించట్లే. ఇప్పుడు 3 రాజధానులు పెట్టారు, 3 రాజధానులు 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశం అన్న. ఒకటి చేయమని చాలు, 3 ఎందుకు? మాకు 3 అక్కర్లా, 3 అవసరం లేదు కూడా. ఒకటి చేయమని, ఏదో ఒకటి. ఇప్పుడు వాళ్ళకి నచ్చింది వైజాగ్ అంటున్నారు, అమరావతి అంటున్నారు, విజయవాడ, ఏదో ఒకటి చేయమని చాలు. అన్నీ అవసరం లేదు, ఒకటి చేస్తే చాలు. మేము జగనే సూపర్ అని మేమే అంటాం. ఇప్పుడు వై నాట్ 175 అంటున్నారు, నేను ఎప్పుడు వినలేదు అది. ఇప్పుడు సింహం సింగిల్ గా వచ్చింది అని అంటారు, సింహం సింగిల్ గానే వస్తుంది అంటారు. కానీ ఇప్పుడు మీ డైలాగ్ వరకే వస్తుంది. సింహం ఎప్పుడైనా చూడు గుంపులుగానే ఉంటాయి. ఎప్పుడైనా చూడు సింహం ఎప్పుడు గుంపులుగానే ఉంటాయి. పిఠాపురంలో ఎమ్మెల్యే గెలుస్తారు. నాకు ఇష్టము పవన్ కళ్యాణ్ అంటే. సినీ ఫీల్డ్కి అయితే పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం. అది కాకుండా హెల్పింగ్ పరంగా కూడా ఇష్టం నాకైతే. ఆయనకి ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? రావచ్చు, ఈ రెండిట్లో ఏది గెలిచినా నాకైతే ఓకే. పవన్ కళ్యాణ్ అన్న గెలిచినా ఓకే, టీడీపీ గెలిచినా ఓకే. నాకు రెండిట్లో ఎవరు గెలిచినా ఓకే. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు ఇచ్చారు కదా, 21లో ఎన్ని సీట్లు గెలవచ్చు అతను? గెలవచ్చన్నా. అప్పుడు అంటూ వేరే కదా, రోజులన్నీ ఒకేలా ఉండవు, మారతాయి. ఆయనకి ఏ మంత్రి పదవి ఇవ్వచ్చు ఒకవేళ టీడీపీ వస్తే? టీడీపీ వస్తే ఏదన్నా హోంమంత్రి అవ్వచ్చు అన్న. చాలా చేస్తాడు, హోంశాఖ ఇస్తే మాత్రం చాలా చేస్తాడు ఆయన, చాలా చేస్తాడు, 100% చేస్తాడు ఆయన. ఓకే, అంటే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులు వస్తుంది కదా, వీళ్ళిద్దరు కలిపి ఎన్ని ఓట్లు, ఎన్ని సీట్లు తేవచ్చు అంటారు? సీట్లు అనేది చెప్పలేమన్నా, రెండు కలిసారు కాబట్టి చెప్పలేము. వీళ్ళు ఓవరాల్ గా గెలుస్తారంటారా 2024? ఎవరు గెలిచినా పర్లేదు కానీ జగన్ మాత్రం గెలకూడదు అన్న. దండం అన్న బాబు, అది వద్దన్నా. మీరు ఏమని అనుకోండి కానీ, మీరు ఏ పార్టీ తెలియదు ఏమని అనుకోండి కానీ నేను మాత్రం చెప్తున్నా.